నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా పాలిటిక్స్ లో ఇప్పుడు ఒకే ఒక్క అంశం హాట్ టాపిక్ గా మారింది. అదే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం. అవును, రేవంత్ రెడ్డి సర్కార్ గుత్తా సుఖేందర్ రెడ్డికి చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా? కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న గుత్తాకు సీఎం పర్యటన వేదికగా గట్టి షాక్ తగిలిందా? అసలు సీఎం పర్యటనలో అక్కి రాజేసిన ఆ ప్రోటోకాల్ వివాదం ఏంటి? నల్గొండ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ కు గుత్తాకు మధ్య గ్యాప్ ఎంతవరకు వెళ్ళింది? ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక పర్యటన ఖరారైంది. సీఎం పర్యటన అంటే సాధారణంగానే జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తం అవుతోంది. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం తరపున, జిల్లా అధికారుల తరపున ప్రముఖ న్యూస్ పేపర్లో భారీగా అడ్వర్టైజ్మెంట్లు అంటే ప్రకటనలు ఇచ్చారు. అయితే ఈ ప్రకటనలే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారానికి కారణమయ్యాయి. సీఎం పర్యటన సందర్భంగా ఇచ్చిన న్యూస్ పేపర్ ప్రకటనలో ప్రోటోకాల్ ప్రకారం జిల్లాకు చెందిన ముఖ్య నేతలు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారి ఫోటోలు ఉండాలి. కానీ రాష్ట్రంలోనే అత్యున్నత రాజ్యాంగబద్ధ పదవుల్లో ఒకటైన శాసన మండలి చైర్మన్ స్థానంలో ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో ఎక్కడా కనిపించలేదు. కావాలనే ఆయన ఫోటోను ఆ ప్రకటన నుంచి తొలగించారా, లేక అధికారులు నిర్లక్ష్యం వహించారా అన్నది పక్కన పెడితే ఈ అంశం గుత్తా సుఖేందర్ రెడ్డికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. తన ఫోటో పేపర్ ప్రకటనలో లేకపోవడాన్ని గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఒక శాసన మండలి చైర్మన్ గా ఉన్న తనకు ప్రోటోకాల్ ప్రకారం దక్కాల్సిన గౌరవం దక్కకపోవడంపై ఆయన అధికారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేతగా, రాష్ట్ర మండలి చైర్మన్ గా ఉన్న తనను ఇలా అవమానించడం ఏంటని ఆయన అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ ప్రోటోకాల్ ఉల్లంఘనపై అధికారులకు నోటీసులు జారీ చేస్తానంటూ గుత్తా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని గౌరవించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని, దీన్ని విస్మరిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. దీంతో ఈ ప్రోటోకాల్ వివాదం కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం వర్సెస్ గుత్తా సుఖేందర్ రెడ్డిలా మారిపోయింది. అయితే ఈ వివాదం కేవలం ఈ రోజుతో మొదలైంది కాదు. దీని వెనక పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై గుత్తా సుఖేందర్ రెడ్డి అంతర్గతంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చేలా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విధానాలపై, జిల్లాలో జరుగుతున్న కొన్ని పరిణామాలపై గుత్తా చేసిన కామెంట్స్ కాంగ్రెస్ అధిష్టానానికి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి రుచించలేదని టాక్. దీంతో కాంగ్రెస్ పార్టీకి గుత్తా సుఖేందర్ రెడ్డికి మధ్య గ్యాప్ రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. గుత్తా వైఖరిపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ పెద్దలు ఆయనకు చెక్ పెట్టేందుకు సరైన సమయం కోసం చూస్తున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉంది. ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్ మంత్రులు ఉన్నారు. అయితే మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి హవా సాగడం కొందరు కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదనే ప్రచారం ఉంది. అందుకే జిల్లాలో గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రాధాన్యతను తగ్గించేలా, ఆయనకు చెక్ పెట్టేలా కొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారని టాక్ నడుస్తోంది. ఇప్పుడు సీఎం పర్యటన ప్రకటనలో గుత్తా ఫోటో కనిపించకపోవడం కూడా ఆ వ్యూహంలో భాగమేనా? కావాలనే ఆయనను పక్కన పెట్టారా అనే అనుమానాలు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అధికారులు పొరపాటును చేసిన ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లేనిదే ఇంత పెద్ద ప్రోటోకాల్ లోపం జరగదనేది కొందరి వాదన. మొత్తానికి గుత్తాకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ లోపాయికారిగా గట్టిగానే ప్రయత్నాలు చేస్తోందని జిల్లాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రోటోకాల్ వివాదంతో మొదలైన ఈ మంటలు ముందు ముందు నల్గొండ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయో చూడాలి. అధికారులకు నోటీసులు ఇస్తానన్న గుత్తా సుఖేందర్ రెడ్డి తదుపరి అడుగు ఎలా ఉండబోతోంది? రేవంత్ రెడ్డి సర్కార్ దీనిపై ఎలా స్పందిస్తోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ వర్సెస్ గుత్తా వివాదంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.